హాయ్ ఫ్రెండ్స్, కొత్త రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. కుటుంబ పెద్ద అందరి వివరాలు ఏంటి, మీ కుటుంబ పెద్ద వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ వివరాలు అనమాట. మొదటగా అయితే ఇక ఇంటి యజమాని పేరు మహిళది, ఆమె ఆమె పేరు మహిళ పేరు మీద ఉండాలండి. ఆమె పేరు పూర్తి పేరు రాయండి మొదటి లైన్లో. తర్వాత రెండో లైన్లో మీరు ఆమెకు భర్త కానీ, తండ్రి కానీ, కొడుకు కానీ, తల్లి కానీ ఉంటే వాళ్ళ పేరు రాయండి. అలాగే సెల్ నెంబరు రాయండి, సెల్ నెంబర్ రాయండి. అలాగే రేషన్ కార్డ్, రేషన్ ఏ రకం ఉంది, ఏది అనేది రాయండి. అలాగే లింగం, మీరు స్త్రీయా పురుష తెలియజేయండి. అలాగే ఆమె చదువు ఎంత రాయండి. పుట్టిన తేదీ రాయండి. ఎస్సీయా ఎస్టీయా కులం రాయండి. వార్షిక ఆదాయం ఎంత రాయండి. తర్వాత కింద ఫామ్లో మీరు చిరునామా రాయాలి. జిల్లా ఏంటి, మండలం ఏంటి, గ్రామం ఏంటి, మీకు మీ చిరునామా పేరేంటి, అలాగే మీరు ఏ లింగం, అలాగే మీరు యొక్క నెంబర్, మీ ఇంటి నెంబరు, మీ పిన్ కోడ్ నెంబరు, ఇవన్నీ కూడా వేయాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని మీరైతే క్రమసంఖ్య వేసి వాళ్ళ ఇంటి యజమాని తప్ప అందరి పేర్లు రాయండి. మీకున్న సంబంధం ఏంటి, తల్లి కూతురు రాయండి, లింగం రాయండి, స్త్రీయా పురుష, అలాగే పుట్టిన తేదీ రాయండి, ఆధార్ కార్డు నెంబర్ అందరివి వేయండి. అలాగే కింద అభ్యర్థి సంతకం ముందు సంతకం చేయండి. ఆదాయము ఆధార్ కార్డులు అందరివి వేయండి. వార్షిక ఆదాయం సర్టిఫికేట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్